వెల్కమ్ టు విజిల్. అమెరికాలో తెలుగు వాళ్ళకి సంబంధించి అక్కడున్న అమెరికా విద్యార్థులు కానీ లేదా అక్కడ జాబ్ చేసే మన భారతీయులు, అందులో తెలుగు వాళ్ళ గురించి ఇండియాలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత కొంతకాలంగా అక్కడ రాజకీయ పరిస్థితులు, అక్కడ నూతనంగా ఏర్పడిన ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు అక్కడ విద్యార్థులు, ఇక్కడున్న తల్లిదండ్రుల ఆరోగ్యం మీద కూడా అది ఆందోళనకరంగా మారింది. దానికి సంబంధించి అట్లాగే ట్రంప్ పాలసీస్ పర్టికులర్గా ఇండియాకి ఏ రకంగా నష్టం, లాంగ్ రన్లో అది ఏ రకంగా దారితీస్తుంది, రాబోయే రోజుల్లో రెసెషన్ కంటే కూడా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళబోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి రకరకాల అపోహలు, కొంత వాస్తవాలు, దాంట్లో తేడా ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అమెరికాలో ఏం జరుగుతుంది అనేదాన్ని విజిల్ ప్రేక్షకులకి వివరించడానికి 30 సంవత్సరాల క్రితం అమెరికాలో కాలుపెట్టి స్థిరపడి ఫ్రీక్వెంట్గా అటు అమెరికా నుంచి ఇండియాకి రెగ్యులర్గా రావటం, ఇక్కడ రాజకీయాలు అక్కడ రాజకీయాల పట్ల కూడా ఆయనకి అపారమైన అనుభవం ఉంది. విజయవాడ ప్రస్తుత ఎంపీ కేశినేని శివనాథ్ గారికి ఆయన క్లాస్మేట్. అట్ ద సేమ్ టైం గల్లా జయదేవ్, మాజీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబంతో కూడా ఆయనకి అత్యంత సన్నిహిత సంబంధాలు. ఆయన డాటర్స్ కూడా ఒకళ్ళు పొలిటికల్ సైన్స్లో, ఒకళ్ళు ఆ ఫినాన్స్లో, ఏదైతే న్యూయార్క్ యూనివర్సిటీలో ప్రతిష్టాత్మకమైనటువంటి బిజినెస్ స్కూల్లో వాళ్ళు చదివి బయటకు వచ్చారు. సో దానికి సంబంధించి మన విజిల్ ప్రేక్షకులకి లోతైన అవగాహన కల్పించడానికి సూర్యప్రకాష్ శ్రీరామ్ గారు మనతో ఉన్నారు. నమస్కారం. నమస్కారం. అక్కడ పరిస్థితులు, నేను స్టూడెంట్స్గా వెళ్ళిన వాళ్ళు, స్టూడెంట్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ అక్కడ జాబ్ చేసేవాళ్ళు, రకరకాల ఆందోళనలు, ఇక్కడ పేరెంట్స్కి అక్కడ నుంచి వచ్చే వార్తలకి ప్రతిరోజు ఇక్కడ పాలిటిక్స్తో పాటు ఇక్కడికంటే అసలు అక్కడ పాలిటిక్స్కి సంబంధించి ఆ ట్రంప్ నిర్ణయాలకు సంబంధించి ఇక్కడ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దాంట్లో వాస్తవాలు ఏంటి అనేది తెలియజేస్తారా శ్రీరామ్ గారు? తప్పకుండా అండి. అంటే ఆందోళన చెందాలంటే అవసరం లేదండి. దేనికైనా సరే చట్టాలు ఉన్నాయి. అక్కడ చట్టాలు ఎలా పనిచేస్తాయంటే ఎవ్రీబడి హ్యాస్ ఎ రైట్. లైక్ స్టూడెంట్స్ హ్యాస్ ద రైట్స్, రెసిడెంట్స్ హ్యాస్ ద రైట్స్, వీసా హోల్డర్ హ్యాస్ ద రైట్. యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో ద లాస్ మీకు ఆ ఇబ్బందులు అనేవి ఉండవండి. అయితే ఎకానమీ వైజ్ కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి. అవి కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రెక్టిఫై అవుతాయండి, ఆటోమేటిక్గా రెక్టిఫై అవుతాయి. బట్ ఇట్ టేక్స్ సమ్ టైం. మీరు వీసా స్టేటస్లో ఉన్నప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని పాటిస్తే కనుక మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. ట్రంప్ గారు చేసేది ఏమి ఉండదు, బైడెన్ గారు ఉన్నప్పుడు ఉన్నాయి ఆ రూల్స్. కొత్తగా చట్టాలు అయితే ఏమీ రాలేదండి. ఉన్న చట్టాలను అమలు చేయటంలోనే కొంచెం ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెం యాక్టివ్గా పర్సూ చేస్తున్నారండి. ఈ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేసేదానికి కూడా స్క్రీనింగ్ ఉంటుంది. సోషల్ మీడియా అకౌంట్స్ అక్కడికి వచ్చేవాళ్ళని అక్కడ ఆల్రెడీ ఉండేవాళ్ళవి మేము ఫిల్టర్ చేస్తాము, ఏదన్నా ట్రంప్కు వ్యతిరేకంగా ఏదన్నా షేర్ చేసే పరిస్థితి ఉంటే మేము రిపోర్ట్ చేస్తాము అనేది వార్తలు. దాంట్లో నిజం ఉందంటారా? నిజం ఉందంటే కేస్ బై కేస్ అండి, జనరలైజ్గా చెప్పలేము. జనరలైజ్గా మీరు ట్రంప్కి వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి మిమ్మల్ని డిపోర్ట్ చేస్తున్నాం అనేది ఉండదు. కాకపోతే నీకు అసోసియేషన్ కనుక ఉన్ని అమెరికన్కి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న ఆర్గనైజేషన్స్ ఒక టైఅప్ ఉంటే డెఫినెట్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఆ యాక్షన్ ఆ ఆర్గనైజేషన్తో టైఅప్ లేనప్పుడు మీరు వర్రీ చెందాల్సిన అవసరం లేదండి. పర్టికులర్గా ఇండియాలో గడిచిన ఒక 2 decades మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అమెరికా వీసా జనరల్గా డాలర్లు, అక్కడికి వెళ్తే డాలర్లు వస్తాయి అనే, డాలర్ చెట్టు ఏదో ఉందో వెళ్ళి కోసుకోవటమే, ఎయిర్పోర్ట్లో దిగేసి డైరెక్ట్గా అనే ఒక పర్టికులర్గా ఇప్పుడు డబ్బులు ధనవంతులుగా ఉండి ఇక్కడ నుంచి వెళ్ళి ఓన్లీ చదువు నిమిత్తం వెళ్ళి స్పెండ్ చేసి 50 లక్షలు 60 లక్షలు ఇండియన్ కరెన్సీలో ఖర్చు పెట్టి ఎంఎస్ చేసి వచ్చేదానికి, లేదా అక్కడ సెటిల్ అయ్యేదానికి ఓకే. కానీ పర్టికులర్గా మధ్యతరగతి కుటుంబాల్లో చూస్తుంటే వాళ్ళకి అవగాహన ఉంటుందా, పంటి బిగువు మీద ఆ లోన్ ఈ లోన్ ఎడ్యుకేషన్ లోను ఏదో ఒకటి అమ్మి చేసి ఈ కన్సల్టెన్సీస్ చెప్పిన మాటలు
పరిగణలోకి తీసుకుని అక్కడికి వెళ్ళటం, అక్కడ నానా ఇబ్బంది పడటం, ఆ పిల్లలు కూడా అక్కడ రకరకాలుగా బాధలు పడటం. ఈ మధ్యతరగతి కుటుంబాలు అమెరికా చదువు కోసం పిల్లల్ని పంపించటం కరెక్టేనంటారా? డెఫినెట్గా కరెక్ట్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి, ప్రతి స్టూడెంట్కి ఉండాలి. కొంతమంది ఎఫర్ట్ చేయగలరు, కొంతమంది ఎఫర్ట్ చేయలేరు. ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు పంపించడమే 100% కరెక్ట్. ఎందుకంటే ఒక మనీ మేకింగే కాదండి, దే నీడ్ టు లెర్న్ ఎ లాట్. వెన్ యూ గో అవుట్ సైడ్ మీకు ప్రపంచం మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎలా ఉంటుంది, మనం ఎలా ఉన్నాం అనేది కంపారిజన్ వస్తుంది. చాలా విషయాలు ఇప్పుడు అమెరికన్ కనుక ఇండియా వచ్చాడు అనుకోండి, కంప్లీట్గా వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. అట్లాగే మనం వెళ్తే ఇతర దేశాలు వెళ్తే వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, బ్రాడ్ ఎక్స్పోజర్ యాజ్ ఎ పర్సన్గా ఇండివిజువల్గా జనరేట్ అవుతుంది. ప్లస్ మీ టాలెంట్కి కూడా రికగ్నేషన్ అనేది ఇమీడియట్గా మీరు దాని బెనిఫిట్స్ చూస్తారు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. అది ఆపర్చునిటీస్ మనకు ఉన్న ఎకానమీకి, స్టిల్ వీఆర్ ఇన్ ఏ డెవలపింగ్ స్టేట్, నాట్ ఈ డెవలప్డ్ కంట్రీ కదా. సో ఆ విధంగా మనకు కొన్ని ఆపర్చునిటీస్, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కొన్ని డెవలప్ కాలేకపోతున్నాం, కొంత టెక్నాలజీలో బిహైండ్ ఉన్నాం ఉన్నమాట, అది వాస్తవం అండి. సో అందువలన బయటకు వెళ్ళటమే కరెక్ట్. ఎఫర్ట్ చేయలేని వాళ్ళు కూడా కొంతమంది లోన్లు తీసుకుని వెళ్ళటం వల్ల నేను తప్పు పట్టిన, అది కూడా దానికి కూడా ఎఫర్ట్ చేసుకోవాలి, దాన్ని పే బ్యాక్ చేసుకునే విధానం ఉంటుంది, దానికి బయటకు పంపించడమే కరెక్ట్ అని నా అభిప్రాయం. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం, ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు ఎకానమీ మీద ఎట్లాంటి ప్రభావం చూపించే పర్టికులర్గా ఇండియా లాంటి కంట్రీస్? అంటే ట్రంప్ క్యాంపెయినింగ్లో వాళ్ళు చెప్పారండి, అంటే ఈ తారిఫ్స్ అనేవి జరుగుతాయి, అమెరికా ఫస్ట్ పాలసీ మా ఎకానమిక్ పాలసీ అని వాళ్ళు క్యాంపెయినింగ్లో చెప్పారు. అలాగే ఇమిగ్రేషన్ మీద కూడా టైటర్ కంట్రోల్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీద ఉంటుంది అనేది వాళ్ళు చెప్పి ఎన్నికయ్యారు. సో వాళ్ళు సేమ్ పాలసీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. సో మీ ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ ఎలా ఉంటాయి అంటే డిపెండ్స్ అనే కంట్రీ టు కంట్రీ అండి. ఇండియాకి వచ్చేటప్పటికి అది కంపారిటివ్లీ లెస్ ఇంపాక్ట్ఫుల్, కొన్ని కంట్రీస్కి వర్స్ట్ ఇంపాక్ట్. అది బేస్డ్ ఆన్ దేర్ మ్యూచువల్ నెగోషియేషన్స్, వాళ్ళు ఎంత రెసిప్రోకల్గా తారిఫ్స్ పెడుతున్నారు అమెరికన్ ప్రోడక్ట్స్ మీద బేస్ అయ్యి వాళ్ళు తారిఫ్స్ అనేది నిర్ణయించారు. అది కొన్ని కంట్రీస్కి హైలీ ఇంపాక్ట్ అవుతుంది, కొన్ని కంట్రీస్కి తక్కువ ఇంపాక్ట్ అవుతుంది. ఇండియాకి ఓవరాల్గా యావరేజ్గా ఇంపాక్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఫార్మా రంగం కానీ ఐటీ కానీ పెద్దగా ఇంపాక్ట్ కాదు, కాకపోతే ఎకానమీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ గ్రోయింగ్ కాబట్టి ఇండైరెక్ట్గా అది ఇంపాక్ట్ ఉంటుంది. ఓవరాల్గా ఇట్స్ యావరేజ్ ఇంపాక్ట్ అని చెప్పొచ్చు ఇండియాతో. అక్కడ ఉండే అమెరికన్స్, సగటు అమెరికన్ పరిస్థితి ఈ ట్రంప్ పాలసీ వలన అక్కడ పరిస్థితి ఏంటంటే రాబోయే రోజుల్లో రెసిషన్ వైపు, లేదంటే రెసిషన్ కంటే కూడా మీకు ఎకనామిక్స్లో కూడా ఐడియా ఉంది కాబట్టి ఆ లెవెల్స్, ఆ పరిస్థితి ఉండే అవకాశం ఉందంటారా? అంటే ఈ ట్రెండ్ అనేది ఇప్పుడు ఒక లాస్ట్ 1 month ట్రెండ్ చూస్తే రెసిషన్ వచ్చేస్తుంది అనేది రేట్ పెరిగిందండి. అంతకుముందు I think they were talking about 10% chance of recession before this trade tariffs. But now they are talking about 25% of chances. ఇప్పుడు nobody can predict 100% recession వస్తుందని, లేకపోతే రెసిషన్ రాదని, లేకపోతే స్టాగ్ఫ్లాగ్లేషన్ ఉంటుందని, అంటే గ్రోత్ లేకోకుండా ఇన్ఫ్లేషన్ ఉంటుందని. ఇవన్నీ కూడా ప్రెడిక్షన్స్ అండి, ఎకనామిక్ మోడల్స్లో ప్రెడిక్షన్స్. ఈచ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దే హ్యావ్ దేర్ ఓన్ మోడల్స్. They try to predict like based on this scenario we will get like recession, లేకపోతే stagflation ఉంటుంది. ఈ సిచ్యుయేషన్స్ని ప్రిడిక్ట్ చేసి చెప్తారు. 100% nobody tells, nobody knows actually. సో బేస్డ్ ఆన్ దట్ ఇప్పుడు జరిగేదాన్ని బట్టి రెసిషన్ ఛాన్స్ పెరిగినాయి. ఇట్ డజంట్ మీన్ దట్ వీ విల్ సీ ద రెసిషన్. సో ఇండియా, అమెరికాకి ఇండియాకి ఉన్న ప్రస్తుత రాజకీయ బంధం, ప్రెసిడెంట్ ట్రంప్ కానీ భారత ప్రధాని కానీ, సో ఒకరికొకరికి అండర్స్టాండింగ్ ఉంది. ఈ బంధం మరింత దృఢపడి భారతదేశానికి అంతిమంగా అది లాభం చేసే పరిస్థితి ఉంటుందంటారా? పర్టికులర్ ఇండియా టార్గెట్ అయ్యే పరిస్థితి అంటే భారత్కి లాభం అని చెప్పలేమండి. ఎందుకంటే వాళ్ళు అమెరికా ఫస్ట్ పాలసీలో అమెరికా ఈజ్ ద ఫస్ట్, అంటే దే టేక్ దేర్ సిటిజన్స్ ఇన్ టు కన్సిడరేషన్. సో ఇండియాకి నష్టమే జరుగుతుంది, కాకపోతే కంపేరిటివ్ టు అదర్ కంట్రీస్ తక్కువ నష్టం జరుగుతుంది. ప్లస్ అయితే మన ఇండియన్ ట్రేడ్ మినిస్టర్ ఆల్సో ఇన్
యుఎస్ ఒక 1 month నుంచి వాళ్ళు నెగోషియేషన్ చేస్తున్నారు. ఆ నెగోషియేషన్ చేయటం వల్ల కొన్ని బెరియర్స్ ఇండియాలో అక్కడి నుంచి అమెరికన్ ప్రోడక్ట్స్కి బెరియర్స్ తగ్గటం, దాంతో వాళ్ళు కొంచెం ఫేవరబుల్గా కన్సిడర్ చేయటం జరిగింది. దాంతోనే యావరేజ్ రేట్ 26% ట్రేడ్ టారిఫ్స్ ఉన్నాయి. కంపేర్డ్ టు ఇప్పుడు చైనా చూసుకుంటే 54% ఉంది. సో దట్ ఈస్ మచ్ బెటర్ కదా కంపేర్డ్ టు చైనా. సో ఇంకా కొన్ని కంట్రీస్కి టూ మచ్ టారిఫ్స్ ఉన్నాయి, లైక్ 90% కూడా టారిఫ్స్ పడిన కంట్రీస్ ఉన్నాయి. కొన్ని పూరెస్ట్ ఆఫ్ పూర్ కంట్రీస్ కూడా ఇంపాక్ట్ అయింది. అంతకుముందు దేవర్ సెల్లింగ్ లైక్ 0 టారిఫ్స్, ఇప్పుడు దాన్ని తీసేసుకున్నారు. ఇవన్నీ పార్ట్ ఆఫ్ దేర్ అమెరికా ఫస్ట్ పాలసీ. లైక్ మీరు ఈయనే ఉంటారు, యుఎస్ ఎయిడ్ విపరీతంగా స్పెండ్ చేశారు, అవన్నీ కూడా కట్ చేశారు. ఇండియాకి వచ్చేది కానివ్వండి, ఇంకా ఆఫ్రికాలో స్పెండ్ చేసేది కానివ్వండి, ఇట్ ఈస్ దేర్ పాలసీ, దే ఆర్ ఇంప్లిమెంటింగ్. అండ్ ఐ థింక్ ఇట్స్ దేర్ ఓన్ కంట్రీ కాబట్టి దే హ్యావ్ రైట్ టు ఇంప్లిమెంట్ దేర్ ఓన్ పాలసీస్. అది అంత పెద్ద అగ్రరాజ్యం, చిన్న చిన్న దేశాలు కంబోడియా లాంటి దేశాలు దాని మీద ఆధారపడి ఆ ఎక్స్పోర్ట్స్ మీద వాళ్ళకి బతుకుపోయే పరిస్థితి ఉందంటారా? అంటే కంబోడియా మీరు స్పెసిఫిక్గా చెప్పారు కదా, అక్కడ $4 per day యావరేజ్ ఇన్కమ్ అండి. అంటే ఇట్స్ ఎ పూర్ కంట్రీ. దాన్ని ఇంతకుముందు అవన్నీ కన్సిడర్ చేసే వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి దే ఆర్ సెల్లింగ్ దేర్ ప్రొడక్ట్స్ ఇన్ అమెరికా వితౌట్ ఎనీ టారిఫ్స్, వితౌట్ ఎనీ ట్యాక్స్. కానీ అది కంటిన్యూ చేయాలా వద్దు అనేది అమెరికన్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంటుంది. కానీ వెన్ దేర్ సిటిజన్స్ ఆర్ ద ప్రయారిటీ, డూ దే వాంట్ టు గివ్ టారిఫ్ ఫ్రీ టు కంబోడియా బికాస్ దే ఆర్ సఫరింగ్ అనేది కంబోడియా కానీ వరల్డ్ కానీ ఆలోచించుకోవాలి. అది వాళ్ళు డిసైడ్ చేయరు కదా. కాకపోతే రిచ్ కంట్రీస్ పూర్ కంట్రీస్ చేయాలనేది, రిచ్ పీపుల్ గివ్ సమ్ టు ద పూర్ పీపుల్ అనేది ఉంది కాబట్టి ఆ కాన్సెప్ట్ చేస్తే బాగుంటుంది. చేయనప్పుడు కూడా మనం ఏం చేయలేం కదండి. ఇప్పుడు రిచ్ పీపుల్ ఉన్నారు, మన ఇండియాలోనే ఉన్నారు. హౌ మెనీ ఆఫ్ దెమ్ గివింగ్ బ్యాక్ టు దేర్ సొసైటీ? సేమ్ థింగ్ అప్లైస్ టు ద వరల్డ్ ఎకానమీ. They decided not to give to any money to any other country. So they are controlling their citizens are first. అది ప్రయారిటీ అవుతుంది. ట్రంప్ సర్కార్ ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి బయటికి రావటాన్ని ఎలా చూడాలండి? ఇది కూడా పార్ట్ ఆఫ్ ద అమెరికా ఫస్ట్ పాలసీ అండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అవ్వచ్చు, యునైటెడ్ నేషన్స్ అవ్వచ్చు, ఈవెన్ ట్రేడ్ టారిఫ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అమెరికా ఫస్ట్ పాలసీలో వాళ్ళు క్యాంపెయిన్ చేశారు, గెలిచారు దాని మీద. సో దట్ ఈస్ వాట్ దేర్ వాంట్, అమెరికన్ సిటిజన్స్ వాంటెడ్. సో అది ఎలా ఇంపాక్ట్ అవుతుందంటే మీరు బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్. మీరు ఇటు చూసినప్పుడేమో ఎందుకు రిచ్ పీపుల్ ఇవ్వాలి కదా, మరి రిచ్ కంట్రీస్ పూర్ కంట్రీస్ని చూసుకోవాలి కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సపోర్ట్ చేయాలి కదా, లాట్ ఆఫ్ ఆఫ్రికాలో కానివ్వండి, ఇంకా పూర్ కంట్రీస్లో వ్యాక్సినేషను, మలేరియా ఇంకా ఉన్నాయి కదా డిసీజెస్ అని, వీటన్నిటికీ ఎవరు సపోర్ట్ చేస్తారు అనేది క్వశ్చన్ వస్తుంది. సో వాళ్ళ పాలసీ ప్రకారం ఏంటంటే ఇది ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ నాట్ జస్ట్ అమెరికాస్ రెస్పాన్సిబిలిటీ. ఏదైతే ట్రంప్ రష్యాని ఉక్రెయిన్ రష్యా వార్ ఆపేదానికి సంబంధించి ఉక్రెయిన్ని పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి రిసోర్స్ని కాజేసేదానికి పెద్దన్న పాత్రలో ఆ ముసుగులో ఉక్రెయిన్ కబంధహస్తాల్లోకి తీసుకోవాలనేది నేషనల్ మీడియా కానీ ఇంటర్నేషనల్ మీడియా కానీ రిపోర్ట్ చేస్తూ ఉంది. వాస్తవానికి చరిత్ర చూస్తే ఇండియా రష్యాతో అసోసియేట్ అయిన పరిస్థితి, దగ్గరగా ఉన్నాం మనం టెక్నాలజీ షేర్ చేసుకునేదానికి కానీ, స్పేస్ టెక్నాలజీ. అమెరికా మనకి ఎప్పటికీ ఒక నమ్మకదగిన మిత్రదేశంగా మనకు లేదు వాస్తవానికి అమెరికా. అయితే రష్యాకి అమెరికాకి చాలా గ్యాప్ ఉంది. కానీ ట్రంప్ రష్యాకి సంబంధించి రష్యాకి ఎడ్జి అనేది నిజమేనా? అంటే ఫస్ట్ నుంచి కూడా అక్కడ మీకు 2 పార్టీలు ఉన్నాయి, మీకు ఐడియా ఉంటుంది, డెమోక్రటిక్ పార్టీ అండ్ రిపబ్లికన్ పార్టీ. రిపబ్లికన్ పార్టీ they are more inclined to the orthodox Christian Russian country. సో వాళ్ళకి ఫేవరెటిజం అనేది ఉంది, ఫస్ట్ నుంచి రష్యాకి ఫేవరెటిజం ఉంది. ఈ పార్టీ ఎన్నికైనప్పుడు ఆబ్వియస్గా వాళ్ళు దే సపోర్ట్ రష్యన్ ఐడియాలజీ. అది పర్సనల్గా వాళ్ళకి ఏం బెనిఫిట్ ఉండదండి ట్రంప్కి. ఇప్పుడు ఎలిగేషన్స్ డెమోక్రటిక్ పార్టీలో కూడా చాలా ఎలిగేషన్ చేశారు, ట్రంప్కి రష్యాకి పుటిన్కి లింక్స్ ఉన్నాయని. అవన్నీ ఏమీ లేవని తేలింది తర్వాత లేటర్ ఇన్వెస్టిగేషన్స్లో కూడా, ఎలక్షన్ సపోర్టింగ్ కానీ. సో ఆబ్వియస్గా హీ హ్యాజ్ ఇంక్లైన్ టు రష్యా. అందువలన కొంచెం యుక్రెయిన్కి సపోర్ట్ తగ్గిందని అనుకోవచ్చు ఓవరాల్గా. ఫస్ట్ నుంచి ఉన్న ఆ గ్యాప్ ఉంది కాబట్టి. మరి యుక్రెయిన్లో ఉన్న రిసోర్సెస్ కోసం చేశారంటే నా అభిప్రాయం అయితే మట్టుకి అది కాదనండి. ఎందుకంటే ఈ యుక్రెయిన్కి యూరప్ సపోర్ట్ ఉంది, బట్ దే ఆర్ గివింగ్ మోస్ట్ ఆఫ్ దట్ యాజ్ ఎ లోన్.
అమెరికాకి అది లోన్గా ఇవ్వలేదు ఇంతకుముందు ఇచ్చిన గవర్నమెంట్. దే హ్యావ్ గివెన్ లైక్ ఏ వన్ వే సపోర్ట్ లాగా ఇచ్చారు. అది కాదు, ఇది అమెరికా ఫస్ట్ పాలసీలో యుక్రెయిన్ నీడ్స్ టు పే బ్యాక్ వాట్ ఎవర్ ద సపోర్ట్ దట్ హ్యావ్ గివెన్. సో ఆ పార్ట్ ఆఫ్ ద పే బ్యాక్లోనే ఈ రిసోర్సెస్కి అగ్రిమెంట్ సైన్ అయిందని నా అభిప్రాయం. మీకు ఇద్దరు పిల్లలు కదండి. పెద్ద పాప షారుఖ్ ఖాన్ కూతురు క్లాస్మేట్ మీ పాప? అదే యూనివర్సిటీలో చదివిందండి. కాకపోతే సబ్జెక్ట్ మైట్ బి డిఫరెంట్, బట్ దేర్ మైట్ బి ఇన్ ద సేమ్ సమ్ ఆఫ్ ద క్లాసెస్. ఏంటండి అది స్పెషలైజేషన్? స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ఎకనామిక్స్ అండి, అంటే ఫైనాన్స్లో చేస్తుంది తను. అది ప్రెస్టీజియస్, ప్రెస్టీజియస్ అంటే ఐవీ లీగ్ కాదు, బట్ వెరీ క్లోజ్ టు ఐవీ లీగ్. అంటే టాప్ 5 or 6 యూనివర్సిటీస్ ఉన్నాయి, బట్ దిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు దట్ యూనివర్సిటీ, వెరీ కాంపిటేటివ్ యూనివర్సిటీ. ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు కానీ పిల్లలకి అమెరికా వెళ్ళాలనుకునే విద్యార్థులకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇచ్చే సలహా ఏంటంటే ఎవ్రీథింగ్ యూ ఫాలో ద లా. ఇప్పుడు ఇండియాలో చాలా లాస్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ లైట్స్ కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసుల్లో కానివ్వండి, లాని మనం అది ఎన్ఫోర్స్ అవుతుంది అనే కాన్ఫిడెంట్గా మనం వెళ్ళాం. ఒకసారి మన డెవలప్డ్ కంట్రీస్ లైక్ ఇండియా, యుఎస్ కానీ కెనడా కానీ ఈ కంట్రీస్కి వెళ్ళినప్పుడు లాస్ ఆర్ స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్డ్. డోంట్ టేక్ ఇట్ ఈజీ. సో మీరు సపోజ్ ఇఫ్ ఈ స్టూడెంట్గా ఉన్నారు, మీరు 20 hours అలౌడ్ అనుకోండి, జస్ట్ ఫాలో ద లా. ఇఫ్ ద లా సేస్ దట్ యూ కెనాట్ వర్క్ మోర్ దెన్ 20 hours, డోంట్ వర్క్ ఇట్. ఇఫ్ ద లా సేస్ యూ నీడ్ టు వర్క్ విత్ ఇన్ ద యూనివర్సిటీ, జస్ట్ వర్క్ విత్ ఇన్ ద యూనివర్సిటీ. డోంట్ గో అవుట్ సైడ్ ఫర్ క్యాష్ జాబ్స్ అండ్ డూ ఇట్. టేక్ ఎ రిస్క్. ఇట్స్ అన్నెసరీ రిస్క్. ఒకటి రిస్క్, మీరు అవర్స్ వర్క్ చేయటం వలన ఒకటే కాదండి, అక్కడ లోకల్గా మీ కల్చర్ తెలియకపోతే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డ్యామేజ్ ఇంక్లూడింగ్ యువర్ లైఫ్. ఈ చికాగోలోనే నేను ఐ హ్యావ్ హర్డ్ ఫ్యూ స్టూడెంట్స్ జస్ట్ దే ల్యాండెడ్ అండ్ దే వర్ వాకింగ్ టు ద స్టోర్ అండ్ దే వర్ బీయింగ్ కిల్డ్ బై గన్ షాట్స్. సో మీకు ఇప్పుడు మీరు చేసే స్టోర్ కానీ క్యాష్ జాబులకి అలవాటు పడి అట్లా వెళ్ళిపోయి ఆ స్టోర్, ఆ ఎన్విరాన్మెంట్ ఏంటో మీకు తెలియకోకుండా, అంటే సరౌండింగ్స్ ఎలా ఉంటాయి అనేది ఐడియా లేకోకుండా మీరు క్యాష్ ఇస్తున్నాడని చెప్పి ఏదో మనీ లేదని చెప్పో, లేకపోతే మనీ మేక్ చేద్దామని యాంబిషన్తోనూ వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఇఫ్ ద లా సేస్ దట్ యు ఆర్ నాట్ అలౌడ్ టు వర్క్, డోంట్ గో టు ద వర్క్. యూ విల్ బీ కాట్. ఇప్పుడు కాకపోయినా ఏదో టైంలో మీరు కాట్ అవుతారు. ఏ రకంగా కాట్ అవుతారు అనేది ఓన్లీ టైమ్ విల్ టెల్. బట్ యూ థింక్ దట్ నన్ను పట్టుకోరు, నాకు ఎవరికి తెలియదు అనుకోవటం ఫులిష్నెస్. ఇఫ్ ద లా సేస్ డోంట్ వర్క్ అవుట్ సైడ్ ఆఫ్ ద క్యాంపస్, డోంట్ వర్క్. జస్ట్ ఫాలో. దట్ ఈస్ వాట్ యూ కేమ్ ఫర్. దట్ ఈస్ వాట్ యూ ప్రామిస్డ్ ఎట్ ద కాన్సులేట్. మీరు అలా కాకుండా మనీ మేక్ చేద్దామని ఆదుర్తో ఎవరు పట్టించుకోరని రెస్టారెంట్స్కో గ్యాస్ స్టేషన్కి వెళ్ళి పని చేయటం అనేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ టు యువర్ లైఫ్. సంబడి కెన్ కమ్ అండ్ రాబ్ యూ బికాజ్ యూ డోంట్ నో ద సరౌండింగ్స్. సెకండ్, ఎనీ టైమ్ యూ విల్ బీ కాట్ బై ది ఇమిగ్రేషన్. థ్యాంక్ యూ మచ్ శ్రీరామ్ గారు. అమెరికా నుంచి అమరావతి విజిల్ స్టూడియోకి వచ్చి అక్కడ పరిస్థితులు, ఇక్కడ తల్లిదండ్రులకి విద్యార్థులకి సూచనలు చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.